గోచార గ్రహస్థితి ప్రకారంగా ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, డిసెంబర్ 2025 శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అనుకుంటే, తులారాశి వారికి సూర్యుడు 2వ స్థానంలో, కుజుడు 12వ స్థానంలో, బుధుడు 2వ స్థానంలో, గురువు 7వ స్థానంలో, శుక్రుడు 1వ స్థానంలో, శని 5వ స్థానంలో, రాహు 6వ స్థానంలో, కేతు 12వ స్థానంలో, చంద్రుడు చంద్రాష్టమంలోనూ ఉన్నారు. ఈ నెల మీకు ఉద్యోగపరంగా ప్రైవేట్ ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఎవరికి తీసుకుంటే కూడా సుపీరియర్ సపోర్ట్ బాగా దొరుకుతుందని కూడా చెప్పొచ్చు. ఈ నెలంతా కూడా బాధ్యతలు పెరుగుతాయి, రికగ్నేషన్, అప్రిషియేషన్ ఉంటుంది, టీమ్ మేనేజ్మెంట్, కమ్యూనికేషన్ స్ట్రాంగ్ గా ఉంటుందని కూడా చెప్పొచ్చు. అదే సమయంలో మెంటల్ స్ట్రెస్ కూడా ఉంటుంది, డెడ్ లైన్స్ ఎక్కువ ఉంటుంది, చిన్న చిన్న టెన్షన్స్ కూడా ఉంటుందని కూడా చెప్పొచ్చు. ఇంకా వ్యాపారస్తులకు వచ్చేటప్పటికి పార్ట్నర్షిప్ బెనిఫిట్స్ కూడా కొంచెం పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కొత్త డీల్స్ కుదురుతాయి, కస్టమర్స్ బాగా పెరుగుతారు. ఈ ఏంటి గురుగారు ఎప్పుడు మీరు తులారాశికి బాగుందని చెప్తున్నారు, ఈ మధ్య మాకు బాగుండట్లేదు. నమ్మండి తులారాశి మిత్రులారా, గత చెడు అనుభవాలంతా పోయింది, ఇప్పుడు అన్ని నిజంగానే బాగుంది. మీరు బాగున్నారు, అద్భుతంగా ఉంటారు. మంచి మంచి సెకండ్ హాఫ్ లో మంచి మంచి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కాంపిటేటర్స్ మీద విజయం పొందే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఓవర్సీస్ బిజినెస్ లో కాస్త లేట్ అయినా కూడా బాగుంటుంది. ట్రాన్స్పోర్ట్ సప్లైలో కాస్త ఆలస్యం జరిగే వస్తుంది. అన్నెసెసరీ ఎక్స్పెండిచర్స్ ఉన్నా దాన్ని ఓవర్కమ్ చేస్తారు. ఆర్థికంగా తీసుకుంటే బిజినెస్ రిలేటెడ్ ఇన్ఫ్లో బాగా పెరుగుతుంది, ఫైనాన్షియల్ సపోర్ట్ దొరుకుతుంది. బ్యాంకింగ్ సెక్టార్ లో ఉన్న వాళ్ళకి ఇది బాగుంటుందని కూడా చెప్పొచ్చు. లేదా మీరు బ్యాంక్ లోన్ కోసం ట్రై చేస్తున్నారా, చిట్ ఫండ్స్ ద్వారా చూస్తున్నారా, ఏదైనా పర్మిషన్స్ కోసం ఎదురు చూస్తున్నారు, ఇవన్నీ కూడా గుడ్ టైం అని కూడా చెప్పొచ్చు. ఇంకా హాస్పిటల్ ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా వెహికల్ ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మాస ద్వితీయంలో కాస్త పైసలు నిలబడడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ట్రావెల్స్ ఎక్కువ చేస్తుంటారు అని కూడా చెప్పొచ్చు. రియల్ ఎస్టేట్ వారికి కొనుగోలు అమ్మకాలు సానుకూలంగా ఉంటుంది చెప్పారు. ల్యాండ్ రిలేటెడ్ కాంటాక్ట్స్, కొత్త కాంటాక్ట్స్ వస్తుంది. డాక్యుమెంటేషన్ అంతా ఒకసారికి 4 సార్లు బాగా చదివి చూసి సంతకం పెట్టండి. హౌస్ షిఫ్టింగ్, రిపేర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్వయం ఉపాధి వాళ్ళకి కొత్త అవకాశాలు బాగా ఉన్నాయని చెప్పొచ్చు. స్మాల్ ప్రాఫిట్స్ వస్తూనే ఉంటుంది. సోషల్ కాంటాక్ట్స్, ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతాయి. స్వయం ఉపాధి వారికి ఓవరాల్ ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. విద్యార్థుల దృష్టి, కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది. ఎగ్జామ్స్ లో మంచి ర్యాంక్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. చిన్న విద్యార్థులకి గురువుల యొక్క సపోర్ట్ దొరుకుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మంచి అవకాశాలు వస్తున్నాయని చెప్పొచ్చు. ఇంకా విదేశీయ చదువుల కోసం వెళ్లే వాళ్ళు, విదేశీ ఉద్యోగం చేసే వాళ్ళు, లేదా ఓవర్సీస్ ద్వారా బిజినెస్ చేసే వాళ్ళకి 20వ తారీఖు తర్వాత చాలా లాభాలు పొందుతారు. ఫారిన్ జాబ్స్ వస్తాయి. ఆన్ సైట్ ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ట్రావెల్ చేసేటప్పుడు మీ యొక్క బిలాంగ్స్ ని కాస్త జాగ్రత్తగా చూసుకోండి, అదొకటి చూసుకోవాలి. ఇంకా ప్రేమికులు సంబంధాలు బలపడతాయి. కొత్త ప్రేమికులకు అవకాశాలు బాగున్నాయి. మిస్అండర్స్టాండింగ్స్ అంతా కూడా క్లియర్ అవుతుంది. ఫస్ట్ వీక్ లో కాస్త ఈగో ఇష్యూస్ వస్తాయి, ప్రేమికుల మధ్య జాగ్రత్త. మీ వివాహానికి సంబంధించి మీ తల్లిదండ్రులతో కూర్చొని మాట్లాడి ఒక డిసిషన్ వచ్చి వివాహం చేసుకోండి. వాళ్ళకి తెలియకుండా వివాహం చేసుకొని మీరు బాధపడి వాళ్ళని బాధ పెట్టకండి. ఇంకా దంపతుల మధ్య ఎలా ఉంటుందంటే సపోర్ట్ అండ్ లవ్ పెరుగుతుంది. శుభకార్యాలు, ఇంటిలో గృహప్రవేశం లేదా వివాహం, శ్రీమంతం ఇలాంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. సంతానంలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశం. ఈ యొక్క సంతానం కలగకుండా ఎన్నో రోజులు ఎదురు చూస్తున్న వాళ్ళకి శుభవార్త వింటారు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి దిస్ ఇస్ ద రైట్ టైం. మీకు మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి. గెట్ ఆరోగ్యం పట్ల చూసుకుంటే మెంటల్ స్ట్రెస్ అనేది విపరీతంగా పెరుగుతుంది. ఇన్సోమినియా అంటారు చూస్తారు, అలాంటి డిసిషన్ కొంచెం వచ్చే అవకాశం జాగ్రత్త. బీపీ ఫ్లక్చుయేషన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది. నీ పెయిన్స్ వచ్చే అవకాశం ఉన్నాయి. చిన్న చిన్న గాయాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. తర్వాత డిసెంబర్ 20 తర్వాత ఆరోగ్యం చక్కబడుతుంది. మోడరేట్ గా ఉంటారు, ఏ ఇది లేదని చెప్పొచ్చు. ఇంకా లక్కీ పరంగా బాగుంటుందని కూడా చెప్పొచ్చు. ఈ నెల శుక్ర భగవానికి ప్రార్థన చేయండి, లక్ష్మీ అమ్మవారిని ప్రార్థన చేయండి, కనకదార స్తోత్రం ప్రార్థన చేయండి, లక్ష్మీ కవచాన్ని ప్రార్థన చేయండి, పసుపు దానం ఇవ్వండి, హనుమాన్ చాలీస మంగళవారాల్లో ప్రార్థన చేయండి. ఓం శ్రీమాత్రే నమః అని 108 సార్లు రోజు పారాయణం చేయండి. మీ యొక్క ఇష్ట దైవం లేదా కులదైవ దేవాలయంలోకి వెళ్లి చక్కగా మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి. ఇంకా ఈ నెల మీకు చంద్రాష్టమం తీసుకుంటే 2 సార్లు వస్తుంది. మొదటి రోజే డిసెంబర్ 1-12-2025 11:18 రాత్రి నుండి 3-12-2025 11:14 రాత్రి వరకు, మరియు ఇదే నెల రెండోసారి కూడా చంద్రాష్టమం వస్తుంది. 29-12-2025 7:41 నుండి 31-12-2025 9:23 ఉదయం వరకు. నెల ప్రారంభంలోనూ నెల ఎండులోనూ మీకు చంద్రాష్టం ఉంటుంది. ఓవరాల్ ఈ 5 రోజులు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త, ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. ఇష్ట దైవాన్ని ప్రార్థన చేయండి. లక్కీ నంబర్ 5 ఆరెంజ్ కలర్, ఊదా కలర్ మీకు చాలా కలిసి వస్తుంది. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం అపాయింట్మెంట్ పొందాలనుకుంటే మా యొక్క నంబర్ 9007777149 కి మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు.